అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ వలిమై బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు మొత్తం మీద సినిమా తమిళ వర్షన్ కి గాను టోటల్ గా సాధించిన కలెక్షన్స్ తెలుగు వర్షన్ తో కలుపుకొని అప్డేట్ అయిన వసూళ్లు 50.2 కోట్ల మార్కును వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో మొదటి రోజు ఇండియాలో 2022లో కొత్త రికార్డును నమోదు చేయగా ఆ రికార్డును ఒక్క రోజు గ్యాప్ లో బ్రేక్ చేసేసింది పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ సినిమా మొదటి రోజు మొత్తం మీద సినిమా ఇండియాలో సాధించిన కలెక్షన్లతోనే దుమ్ము దుమారం లేపగా అమెరికాలో సాధించిన కలెక్షన్స్ టోటల్ ఓవర్సీస్ కలెక్షన్లతో మొదటి రోజు మొత్తం మీద ఏకంగా 56.50 కోట్ల గ్రాస్ మార్కును అందుకొని 2022లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా అజిత్ కుమార్ నటించిన వలిమై సినిమా రికార్డును ఒక్క రోజు గ్యాప్ లోనే బ్రేక్ చేసి సరికొత్త రికార్డుతో ఊచకోత కోసింది. బాక్సాఫీస్ దగ్గర రాధేశ్యామ్ సినిమా వచ్చే వరకు కూడా ఇప్పుడు భీమ్లా నాయక్ నెలకొల్పిన రికార్డు అలాగే కొనసాగే అవకాశం ఉందని చెప్పవచ్చు. సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా ఆంధ్రాలో పరిస్థితులు అనుకూలంగా ఉంటే మరింత ఎక్కువ కలెక్షన్స్ ను మినిమం సొంతం చేసుకునే ఉండేదనే చెప్పాలి. ఓవర్సీస్ లో అంచనాలకు మించి వసూలను సాధించడంతో ఇక్కడ వచ్చిన కొద్దిగా నష్టాలు అక్కడ కవర్ అయ్యాయని చెప్పవచ్చు. ఇక కర్ణాటకలో వలిమై సినిమా కూడా భారీగా రిలీజ్ అవ్వడం లాంటివి ఈ సినిమా కలెక్షన్లపై ఇంపాక్ట్ చూపెట్టింది. అయినా కానీ అక్కడ కూడా అద్భుతమైన వసూలనే సాధించింది భీమ్లా నాయక్. మొత్తం మీద 2022లో ఇండియన్ మూవీస్ పరంగా టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేయడం విశేషమేనని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.